తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణలో 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 40% పోలింగ్ నమోదైంది. ఇక ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 63% ఓటింగ్ నమోదైంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించినటువంటి పోలింగ్ కొనసాగింది. పోలింగ్ అంతా కూడా చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఓటర్లు వారంతా కూడా కొంత తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. టీచర్స్ సంబంధించిన ఓటర్లు మాత్రం ఎక్కువ ఓటింగ్ పర్సెంట్ నమోదవుతుంది. ఇంకా కూడా పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఎవరైతే ఇన్ టైంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారందరూ కూడా అవకాశం కల్పించడం జరిగింది. 4 గంటల సమయం ముగిసినప్పటికీ కూడా ఎవరైతే ఇన్ టైంలో వచ్చిన వారందరూ కూడా వారంతా క్యూ లైన్లో ఉన్నారు. వారంతా కూడా ఓటు హక్కు వినియోగించే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 56 మంది పోటీ చేస్తున్నారు. ఎటువంటి వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు? చాలామంది బిగ్ బ్యాలెట్ అయిపోయింది. చాలామందికి పోటీ చేస్తున్నారు. మంచి సేవ చేసే వారికి సెలెక్ట్ చేసుకొని వచ్చాము ఆల్రెడీ. వాళ్ళకి మాత్రమే ఓటుకి ఇవ్వాలనుకుంటున్నాం. సార్ చెప్పండి, ఇంకా కూడా చాలామంది మీకు అందులో 56 మంది ఉన్నారు కదా, అటువంటి వారిలో ఎటువంటి లక్షణాలు ఉంటే వారు ఓకే అనుకుంటున్నారు? ఎటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు? గ్రాడ్యుయేట్స్కు ఎంప్లాయ్ అయినటువంటి ఆపర్చునిటీ కల్పించడం వరకు అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుకు మాత్రమే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. మొత్తానికైతే ప్రశ్నించే గొంతుకలకు అవకాశం ఇవ్వాలని చెప్పి వారంతా కూడా చెప్తున్నారు. ఈరోజు మాత్రం ఉదయం 8 గంటలకు పోలింగ్ నమోదైంది. వీటికి సంబంధించినటువంటి అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 50.79% ఓటు హక్కు ఎక్కువగా గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కు వినియోగించడం జరిగింది. ఇక పెద్దపల్లిలో అత్యధికంగా 77.95% టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్లో మాత్రం తక్కువ ఓటింగ్ శాతం నమోదైందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ సెంటర్ ఉన్నప్పటికీ ఇక్కడ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓటర్లు కేవలం 34.1% మాత్రమే తక్కువ శాతం ఓటింగ్ నమోదని చెప్పుకోవచ్చు. ఇక టీచర్స్ సంబంధించినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్టయితే చాలా సిద్దిపేట జిల్లాలో 49.6% తక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. మొత్తానికైతే గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో 3,55,159 మంది ఓటర్లు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం 2 గంటల వరకు అందిన సమాచారం మేరకు 1,44,216 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా టీచర్స్ సంబంధించినటువంటి ఓటర్లలో 27,088 ఓటర్లు ఉండగా 2 గంటల సమయం ముగిసే నాటికి 17,198 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. వీరిలో చాలామంది కూడా ఈసారి కొంత ఓటింగ్ శాతం గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా దాదాపు 60% వరకు చేరుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇంకా కూడా ఓటర్లంతా కూడా పోలింగ్ బూత్లో వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు 573 పోలింగ్ కేంద్రాల నుంచి బాక్సులన్నీ కూడా ఈ కరీంనగర్కే తరలించడం జరుగుతుంది. కరీంనగర్లో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లకు వీళ్ళు తరలించడం జరుగుతుంది. అర్ధరాత్రి వరకు ఈ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా కరీంనగర్ తరలించి కరీంనగర్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా ముగిసాయని చెప్పుకోవచ్చు. ఇటు ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇంకా కూడా బారులు తీరుతున్నారు. వారంతా చివరి ఓటు హక్కు వినియోగించుకునే వరకు కూడా పోలింగ్ కొనసాగుతుందని చెప్పి అధికారులు తెలపడం జరుగుతుంది. థాంక్యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.